పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద. ఓం నమో వెంకటేశాయ. మృక్కేటి నారదాదుల ముందరి సాకారము, అక్కజపు జీవులలో అంతర్యామి, గక్కన బ్రహ్మ కొడుకుగా కన్న పరమము, అక్కరతో వెన్నము చెయ్యటలాడిని దేవు పరమ పురుషుడు అన్నట్లుగా అన్నమాచార్యుల వారి యొక్క దివ్యమైనటువంటి ఆ భావనను మనం పరిశీలించినట్లయితే చిన్ని కృష్ణునిగా అనేక అవతారాలలో చూపించబడినట్లుగా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలను ఏ విధంగా కీర్తించాడు అని మనం ఆలోచించినట్లయితే ఆ గరుడ గమనుని యొక్క విన్యాసం మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. గరుత్మంతుడు అంటేనే స్వామివారికి ఎంతో అద్వితీయమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వాడు, స్వామి సేవకులలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి వాడు కదా. అలాంటి గరుత్మంతుని యొక్క దివ్యమైనటువంటి ఒక సేవను తీసుకుంటూ ఉన్నాడు, స్వీకరిస్తూ ఉన్నాడు అంటే అది ఎంతో గొప్ప శోభకు పరాకాష్ఠగా మనం గమనించాలన్నమాట. అందుకనే గరుత్మంతుని యొక్క వాహనం అంటేనే మహావిష్ణువుకు ఆ యొక్క దివ్యమైనటువంటి వాహనాన్ని ఎంత ప్రత్యేకంగా చూస్తామో మనందరికీ తెలుసు. అందుకనే తిరుమలేశుడు కూడా ప్రతి గరుడ పున్నమి రోజు కూడా స్వామివారు విశేష వాహనంగా ఎంచబడి ఈ యొక్క దివ్యమైనటువంటి లీలా విశేషాన్ని, అనుగ్రహాన్ని భక్తులందరికీ కూడా కుమ్మరిస్తూ ఉన్నాడనమాట. అందుకనే వేదస్వరూపుడైనటువంటి గరుడుని అధిరోహించి భగవానుడు ఏం చేసేటటువంటి కమనీయ రమణీయ దృశ్యంలోని అద్భుతమైనటువంటి సాంకేతిక రహస్యాన్ని శాస్త్రయోనిత్వాత్ అనేటటువంటి బ్రహ్మసూత్రంలో బాదరాయణుల వారు భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటిసారిగా ప్రమాణం శాస్త్రమే. ఆ తిరునామాన్ని దర్శిద్దాం ఒక్కసారి. మనందరి హృదయంలో ఆ తిరునామమే శాసించేటటువంటిదై జీవుల అవస్థలన్నిటినీ పేర్కొనేటటువంటిదై మనం దర్శించగలుగుతూ ఉన్నాం. అందుకనే మొట్టమొదటి ఆ ప్రామాణికం ఏంటి అంటే భగవంతుడికి సంబంధించినది శాస్త్రము. గీతలో అంటూ ఉన్నాడు శ్రీకృష్ణుల వారు, శాస్త్ర విషయమును ఎవరు అనుసరించక ఇచ్ఛా మార్గమున ప్రవర్తించుచున్నాడో వాడు సుఖసిద్ధి నందజాలడు, పరమపదమును పొందజాలడు అనేటటువంటి మాటను అక్కడ ప్రయోగిస్తూ ఉన్నాడు. కనుక తిరునిలయం హైదరాబాదు నుండి కూడా మనం ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రత్యక్ష ప్రసార మాధ్యమం ద్వారా ఈ యొక్క గొప్పదైనటువంటి కైంకర్యాన్ని వీక్షిస్తున్నామంటే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రపంచ వీక్షణంగా ప్రపంచం మొత్తం కూడా చూసేటట్లుగా ఈ యొక్క సేవను అందిస్తూ ఉన్నారు అంటే మనందరం కూడా కృతజ్ఞులమై ఉండాలి. గరుడు వేదమయి, అందుకే వేదమయుడని ముందే చెప్పబడింది. కనుక గరుడునిపై భగవానుడు వేంచేయడం అంటే ఉత్తమ ప్రమాణమైనటువంటి వేదం వల్ల ప్రతిపాదింపబడే తత్వం నేనే అని భక్తులకు తెలియజేయడమే. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అనేటటువంటి గీతావాక్యం ఇక్కడ ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉన్నది. ఇందువల్ల ప్రమాణాల్లో వేదం ఎలా ఉత్కృష్టమైందో ప్రమేయ తత్వాల్లో నేనే ఉత్తమ తత్వాన్ని అని స్వామి నిరూపించినట్లయింది.
గరుడిని 2 చేతుల్లో కూడా స్వామివారు తన పాదాలను ఉంచి వేంచేయడంలోనూ విశేషార్థం ఉంది. సంస్కృత వేదంతో సమానమైనది ద్రావిడ వేదం. ఈ 2 వేదాల్లో ప్రతిపాదించబడినటువంటి పరమతత్వం భగవంతుని పాదాలే ఆశ్రయించదగినవి అని తెలియజేయడమే. కనుక దీనివల్ల ఉభయ వేదాలు కూడా సమానమైనవే అని భావన. ఈ భావనలో వేదాత్మ విహగేశ్వర అన్నప్పుడు గరుడు ఉభయ వేదాలకు ప్రతీక అని తెలుస్తూ ఉన్నది. ఇందువలనే పెద్దలు గరుడ సేవకు ఇంతటి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. విష్ణు చిత్తుల వారు ఏ ఉత్తమ ప్రమాణాన్ని సాధనంగా చేసుకొని ఏ పరతత్వం యొక్క నిర్ణయం పాండ్యరాజ సభలో చేశారో ఆ ప్రమాణం గరుడుని రూపంలో పరమతత్వంగా, పరతత్వం భగవానుని రూపంలో ఆవిర్భవించిన వృత్తాంతం ఇక్కడ స్మరణీయం. శ్రీవేంకటేశ సహస్రనామ స్తోత్రంలో వైనతేయాంగ భావిత అని ఉంది. వినతాసుతుడు వైనతేయుడు అంటే గరుత్మంతుడు వాహనమైనటువంటి గరుత్మంతుని భుజాలపై ఉండి గౌరవింపబడేటటువంటి వాడు అని అర్థం. అట్లే శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో కూడా గరుడస్కందవాసినే నమః అనేటటువంటి నామాన్ని కూడా మనం స్వామివారు గరుత్మంతుని భుజస్కందాలపై అధివహించి ఉంటాడు అనేటటువంటి మాటను కూడా పేర్కొంటూ ఉన్నది. కనుక హైదరాబాదు నగర పట్టణవాసులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో గరుత్మంతుని వాహనంలో స్వామివారిని దర్శించడం ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తూ రకరకాల కళాకారులందరూ కూడా కోలాట సందోహంతో సందడి చేస్తున్నటువంటి వారై భక్తిని ఈ విధంగా ప్రకటించుకుంటూ ఉన్నారు. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామివారి అర్చామూర్తి తత్వమైనటువంటి పరమాత్మ అనేక రకాలుగా ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వారందరూ కూడా విధి విధానాలతో కొండ మీద, తిరుమల కొండ మీద స్వామివారు ఏ విధమైనటువంటి విధి విధానాలతో విశేషాలతో సేవలు అందుకుంటూ ఉంటారో ఆ విధంగా ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి స్వామివారు ఎక్కడెక్కడ తిరుమలేశుడు వెలసి ఉన్నాడో, ఎక్కడెక్కడ శ్రీనివాసుడు నెలకొని ఉన్నాడో అక్కడంతా కూడా ఈ విధానాలైనటువంటివన్నీ కూడా శాస్త్రోక్తంగా, వేదయుక్తంగా, వేద ప్రతిపాదితంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విశేషంగా మనం భావించాలి. కనుక వాహనారూఢుడు, గరుడ వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఎన్ని వాహనాలలో ప్రవేశించినప్పటికీ, ఎన్ని వాహనాలను సేవగా నియమించుకున్నప్పటికీ గరుత్మంతుని ప్రత్యేక వాహనంగా ఎంచి చెప్పడం సహజ లక్షణం. కనుక ఎప్పుడెప్పుడా అని కాచుకుని ఉంటాడు పరమాత్మ కోసం. గరుత్మంతుడు ఎప్పుడెప్పుడా నా స్వామి నన్ను పిలుస్తాడు, ఎప్పుడెప్పుడా నేను స్వామివారి సేవకు నేను కేటాయించబడాలి, నియమించబడాలి, ఆ ఆజ్ఞకు, ఆ కను సైగకే నేను ఎప్పుడు ప్రతిస్పందనగా నేనే వాహనంగా ఎప్పుడు నిలబడాలి అనేటటువంటి ఒక గొప్ప సూచికగా, గమ్యానికి సూచికగా, ఉత్సాహానికి ప్రతీకగా గరుత్మంతుడు ఉండడం విశేషం అన్నమాట. కావున చూస్తూ ఉన్నాం కదా ఎంత గొప్ప దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాడో స్వాముల వారు. చల్లనైనటువంటి ప్రభు చక్కనైనటువంటి రాజసింహాసనాన్ని అధిష్ఠించి ఎంత సౌందర్యవంతుడై దర్శనమిస్తూ ఉన్నాడో చూశారా. కాబట్టి ఆ గరుత్మంతుని యొక్క రూపాన్ని ఎప్పుడు దర్శించినా, కనీసం విగ్రహాలను దర్శించినా సరే అద్వితీయమైనటువంటి ఒక కదలిక మనలో కదులుతూ ఉండడం విశేషం అన్నమాట. అందుకనే సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారు కూడా ఒకానొక సందర్భంలో గరుత్మంతుణ్ణి పొగిడినటువంటి విధానం మనకు గమనించినట్లయితే ఎంతో హృదయ స్పందనగా మనకు గోచరిస్తుందన్నమాట. కనుక తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ఎక్కడున్నా సరే ఆ ప్రత్యేకతను మాత్రం ఖచ్చితంగా ప్రకటించుకోబడుతూ ఉంది అని చెప్పుకోవడం చాలా చిన్న విషయమే. ఎందుకంటే అంత వైభవోపేతంగా, అంత శాస్త్రోక్తంగా నిర్వహించబడటం అనేది అది చాలా సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు కదా. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుత్మంతుని యొక్క వాహనాన్ని అధిష్ఠించి పరమాత్మ చక్కనైనటువంటి అయ్యవారు, చక్కనైనటువంటి సుందర తేజోమూర్తి అయి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. కనుక ఎంత చెప్పుకున్నా స్వామివారికి ఈ రకమైనటువంటి ఎన్నో రకాల ఆర్భాటాలైనటువంటివి, ఎన్నో రకాల విషయ చింతనలతో కూడినటువంటి జీవుడు ఆ చక్కనైనటువంటి రూపాన్ని దర్శించడానికి ఒక్కసారి పూనుకుంటే చాలు భగవంతుని యొక్క స్పర్శ మనకు కలుగుతుంది. భగవంతుని యొక్క స్పర్శ ఎప్పుడు కలుగుతుందో అదే మనకు అసలైనటువంటి
ఆత్మసాక్షాత్కారానికి ముందున్నటువంటి వాళ్ళమై మనము గోచరిస్తామన్నమాట. అందుకనే కదా అసలు ఆ గరుత్మంతునికి కూడా చెప్పకుండా వెళుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిం బన్నింప డాకర్ణికాంతరధమ్మిల్లము జక్కనొత్తడు వివాద ప్రోత్థిద శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. ఏం జరుగుతుంది అక్కడ? ఎలాంటి సందర్భంతో ఉన్నాడు? ఎలాంటి గమనంతో ఉన్నాడు? గజరాజు యొక్క ప్రాణాలను కాపాడాలన్నటువంటి ఆతృతతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ప్రక్కనే ఉన్న లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. గజరాజు శత్రువును సంహరించడం కోసం, గజరాజు యొక్క శత్రువును సంహరించడం కోసమని తన ఆయుధాలైనటువంటి శంఖుచక్రాలను తన 2 చేతులలోకి తీసుకోలేదు. తన సేవకులు ఎవరెవరిని తన వెంట రమ్మని పిలవలేదు. గరుత్మంతుణ్ణి సిద్ధంగా ఉండమని కూడా ఆదేశించలేదు. చెవి తమ్ముల వరకు కూడా, ఆ చెవి తమ్మిల వరకు కూడా వ్రేలాడుతున్న జుట్టును ముడివేసుకోనూ లేదు. ప్రేమగా మాట్లాడుతున్న స్వామిపై ప్రేమపూరితమైనటువంటి కోపాన్ని చూపిస్తూ కోపంతో వెళ్ళిపోబోతున్న శ్రీ మహాలక్ష్మి ఆ పమిట కొంగును పట్టుకున్నటువంటి మహావిష్ణువు ఆ కొంగును కూడా వదిలిపెట్టలేదు. ఆ విధంగా ఆ సందర్భాన్ని దర్శించాలంటేనే, భావించాలంటేనే ఒక రోమాంచిత భావంగా మనకు గోచరిస్తూ ఉందన్నమాట. కాబట్టి అక్కడ ఆ గరుత్మంతుడు అనుకుంటూ ఉంటాడు, స్వామివారు నాకంటే వేగంగా ప్రయాణం చేస్తున్నారు, అంత అవసరం ఏమొచ్చిందో, నాకు ఆదేశించేలోపే స్వామివారే కదిలి వెళ్తూ ఉన్నారు అంటే అది ఎంత గొప్ప కార్యమై ఉంటుందో. ఏ సేవకుడు, ఏ భక్తుడు ఇబ్బందుల్లో ఉన్నాడో, ఏ భక్తుని రక్షించడానికి ఈ విధంగా ఇంతటి వేగంతో వెళ్తూ ఉన్నాడో అని మనం గమనించాలి. ఓం నమో వెంకటేశాయ. కిటుగరుడని నీవెక్కినను, కిటుగరుడని నీవెక్కినను, పటపటదే కొలుబగన పగిలే. 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 కిటుగరుడని నీవెక్కినను, కిటుగరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను. ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడగే. నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడవడగే. ఇటుగరుడని నీవెక్కినను, పటపటదే కొలుబగన పగిలే. ఇటుగరుడని నీవెక్కినను, ఇటుగరుడని నీవెక్కినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను. సరుసనఖిలములు జర్జరితములై, సరుసనఖిలములు జర్జరితములై, తిరుపునలుగడ దిరదిరదిరిగే. సరుసనఖిలములు జర్జరితములై, తిరుపునలుగడ దిరదిరదిరిగే. ఇటుగరుడని నీవెక్కినను,
పటపట దిక్కులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు झल्लने राक्षस समितिनी महिमा झल्लने राक्षस समितिनी महिमा వెల్లి మునుగుదురు వెంకటరమణ झल्लने రాక్షస సమితిని మహిమ వెల్లి మునుగుదురు వెంకటరమణ ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను పటపట దిక్కులు బాగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కిన. ఓం నమో వెంకటేశాయ. గరుడ వాహనారూఢైనటువంటి పరమాత్మ ఈ విధంగా వేంచేస్తూ ఉన్నాడు కదా. భక్తుల యొక్క కోలాహలం, కోలాటం ఉత్సాహభరితమైనటువంటి కన్నుల విందుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక పరమాత్మలో మనం ఆ పారవస్య స్థితిలో ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇది ఎంతటి స్థాయి భక్తి. ఆ తన్మయత్వమే మనకు వైకుంఠవాసుని చేరేటట్లుగా ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే గరుడు ఆ భగవానుడు ఉత్సవ సమయాల్లో అనేక వాహనాలపై తిరువీధులలో వేంచేయడంలో ప్రధాన కారణం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ తనను చూచి తరిస్తారనేటటువంటి లోక కళ్యాణప్రదమైనటువంటి సన్నివేశం అది. గరుడుని భగవానుడు ఎందుకు అధిరోహిస్తాడు అనే ప్రశ్నకు అనేక రకాలుగా సమాధానాలున్నాయి. భగవద్ రామానుజులు బ్రహ్మసూత్రాలకు శ్రీభాష్యం అనేటటువంటి వ్యాఖ్య రాస్తారు కదా. ఆ వ్యాఖ్య ప్రారంభంలో రామానుజుల వారు శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషి భక్తి రూపా, వేద శిరస్సులైనటువంటి ఉపనిషత్తుల్లో గొప్పగా ప్రకాశించే పరమాత్మ భగవానుడైన శ్రీనివాసుని విషయంలో నాకు భక్తి రూపమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించుగాక అని స్తుతించారు. ఇక్కడ వేద శిరస్సులలో ప్రకాశించేటటువంటి పరమాత్మ ఆ భక్తి ఉత్సాహానికి సంబంధించినటువంటి అనేక రకాలుగా కీర్తించబడుతున్నటువంటి పరమాత్మ ఎన్ని రకాల ఆర్భాటాలతో ఎన్ని రకాల వైవిధ్యాలతో స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామివారు ఆ విధంగా మన కోసం తాను ఎంతలా మన కోసం దిగి ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక స్వామివారి యొక్క అంతర్లీనంగా ఉండేటటువంటి ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రకటించబడితే ఇదిగో ఇలాంటి బ్రహ్మోత్సవాలలో స్వామివారి యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ ఆర్భాటం, ఆ వైభవం, ఆ ఠీవి రాజసం అన్నీ కూడా మనకు కనువిందు గొలిపే విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కనుకనే పరమాత్మ గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీ సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. గోదాదేవి సమర్పించినటువంటి మాలను, లక్ష్మీ సహస్రనామాలను దాల్చి గరుడ వాహనంపై ఉత్సవంలో ఉండేటటువంటి శ్రీవారి దర్శనం మహాపుణ్యప్రదం. ఈ దివ్య దర్శనం వల్ల సర్పజ్వరాది బాధలు నశిస్తాయి, ఆధ్యాత్మిక జ్ఞానం చేకూరుస్తుంది, సత్సంతానవంతులై ప్రజలు వంశాభివృద్ధితో ఆనందిస్తారు, బుద్ధిబలం భుజబలం రెండూ కూడా సిద్ధిస్తాయి, విద్యా వినయ సంపదలు నెలకొంటాయి, గరుడిని రెక్కలు జ్ఞాన వైరాగ్యాలు, శ్రీవారి పాదాలు సకలాభీష్టప్రదాలు అనేటటువంటి నానుడి ప్రపంచీకరణమైనటువంటి విధానాన్ని కూడా మనం గ్రహించాలి, గమనించాలి.
గరుడ వాహన విశేషాలు ఆల్వార్లు సావించిన రీతిని గమనిద్దాం. తొందరడిప్పొడి ఆల్వార్లు సాయించినటువంటి తిరుమాలై ప్రబంధంలో కూడా అనేక రకాలుగా చెప్పబడిందన్నమాట. ఉజ్జీవింపదలిచిన వాళ్ళు అంటే శ్రీరంగంలో వేంచేసి ఉండేటటువంటి సాత్విక మూర్తి అయిన గరుడ వాహనుణ్ణి అర్చించకుండా రాజస తామస దేవతల్ని సేవిస్తూ ఉన్నారు. గరుడ వాహనుణ్ణి అర్చించకుండా రాజసము తామసము అని ఉంటారు కదా. భగవద్గీతలో చెప్పినట్లు ఏ ఏ గుణాల వాళ్ళు ఏ ఏ కోవకు చెందినటువంటి వారిని ఆరాధిస్తారనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అదే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. రాజస తామస దేవతల్ని సేవిస్తూ ఉన్నారు. మీరెంత మూర్ఖులు అని అల్వార్లు భక్తుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. పక్షుల్లో శ్రేష్ఠుడైనటువంటి గరుడుని వాహనంగా గల శ్రీరంగనాథుణ్ణి అర్చించండని ఉద్బోధిస్తూ ఉన్నారు. తొండరటిప్పొడి అల్వారు ఈ శ్రీరంగనాథుణ్ణి గరుడ వాహనుడు అని కీర్తించారు. ఇంత స్పష్టంగా వాహన విషయంలో దివ్య ప్రబంధంలో ఉదాహరణలు దొరకవు. కనుక ఇలాగే తిరుమంగై అల్వార్లు పెరియ తిరుమొళిలో గరుడుని ఎక్కి మేఘాలయ ఆ మధ్యలో స్వామి సాక్షాత్కరించినట్లు వర్ణించారు అనేక రకాలుగా. ఆ వర్ణించినటువంటి తీరును కూడా మనం గమనిస్తే తిరుమంగై అల్వార్లు నాయికకు స్వామి దర్శనమిచ్చాడు. మబ్బుల వెనుకనున్నటువంటి చంద్రునిలా ఎత్తుగా తిరుమాలి రుంజోలై వల్లభుడు వచ్చాడు. నా కన్నుల నుండి వీడడు. మరొకరు తీరునీర్మలై స్వామి మబ్బుల ఎత్తుకు బంగారు కొండపై లేచిన మేఘం వలె వచ్చారు. అందమైన రెక్కలు గల గరుడుని ఎక్కించారు. ఆశ్చర్యం, ఒకరికంటే ఒకరు అందంగా ఉన్నారని అల్వారు నాయిక గరుడునిపై స్వామిని దర్శించిందనమాట. జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనికి గగనపథంబున ఖగరాజు పైనికి గగనపథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను. జగదీశ్వరుడు వచ్చెను. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా. సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా. తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను. తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను.
చేలము మెరయా సర్వాంగములను భూషణములురయా మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను గగన పథంబున ఖగరాజు పైనికి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు. ఓం నమో వెంకటేశాయ. తిరునిలయం హైదరాబాదు నుండి మనందరం వీక్షిస్తూ ఉన్నాం గరుడ వాహనారూఢుడైనటువంటి పరమాత్మను. శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతటి దయామయుడంటే ఒక్కసారి పిలిచినంత మాత్రం చేతనే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటటువంటి దివ్యమైనటువంటి స్వామిని దర్శించినంత మాత్రం చేతనే స్వామివారు ఏ విధంగా స్పందిస్తారు, అనుగ్రహాన్ని కుమ్మరిస్తారు, చల్లని దీవెనలను జీవుల పట్ల ఎంతో ఒక తండ్రి లాంటి పాత్ర పోషిస్తూ అనుగ్రహాన్ని కుమ్మరిస్తారు అనడానికి వీలుగా మనం దర్శిస్తూ ఉన్నాం. కొండ మీద జరిగేటటువంటి బ్రహ్మోత్సవాలలో గరుడోత్సవం ప్రసిద్ధం. దీన్ని గూర్చినటువంటి ప్రశంస ఉండే శాసనాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో రెండు ముఖ్యమైనవిగా ఉంటాయన్నమాట. మొదటిది క్రీస్తు శకం 1530 నాటి తాళ్లపాక తిరుమలై అయ్యంగార్ శాసనం ఒకటి. రెండవది క్రీస్తు శకం 1583 నాటి ఎట్టూరు తిరుమలై కుమార తాతాచార్యర్ శాసనం ఒకటి. మొదటి దానిలో గరుడోత్సవం 5వ రోజు జరిగేది. రెండవ దానిలో అలంకరణ నియమం మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి అన్నమాచార్యుల వారు కూడా గరుత్మంతుని యొక్క శక్తి సామర్థ్యాలను, గరుత్మంతుని యొక్క ఆ వాహన సేవను గురించి కూడా అనేక రకాలుగా కీర్తించడం గమనార్హం. అన్నమయ్య ఎన్నో సంకీర్తనల్లో గరుడుని కీర్తించారు కదా. వాటిలో గరుడ వాహన ప్రశంస ఉండేవి రెండున్నాయి. వల్లించి గరుడునిపై నీ ఉబ్బున నెక్క బంగారు గరుడినిపై నీవు వీధులేగా అనేటటువంటి కీర్తన. ఎట్టు నేరిచితివయ్య ఇన్ని వాహనము లెక్క గట్టిగా నిందుకే హరికడు మెచ్చేమయ్యా గరుడిని మీది నెక్కి గమనించితివి నాడు అరుదైన పారిజాత హరణానకు. పారిజాత అపహరణ జరిగినప్పుడు ఆ గరుత్మంతుని యొక్క వైనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఆ విధంగా వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీవేంకటాద్రి మీదటను గరుడధ్వజంబదే ఘన విష్ణు రథమదే సరిశంఖ చక్రముల శాంఘమునదే హరియందు మీదటను ఆ ఇత్తమేయున్నాడదే అరుల నెల్ల గెలిచి అమరులగాను అనేటటువంటి కీర్తనను కూడా మనం గమనించవచ్చు. కావున స్వామివారు ఎన్నో రకాలుగా ఎన్నో విధి విధానాలతో ప్రత్యక్షమైనటువంటి వేద స్పర్శతో స్వామివారు ఈ యొక్క కైంకర్యాలను నిర్వహించుకుంటూ ఉన్నారు. విద్యుద్దీప కాంతులలో ఇదిగో హైదరాబాదు నగరం ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి వీలుగా కూడా దానికి పరాకాష్ఠగా కూడా ఈ యొక్క అలంకరణ విధానాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆర్థికాభివృద్ధిలో ఏ స్థాయిలో ఉంటుందో దాన్ని తగ్గట్టుగా కూడా ఈ యొక్క కైంకర్యాలను ఆ యొక్క స్థాయిని సూచించుకునేటట్లుగా కూడా ఈ యొక్క వైభవోపేతమైనటువంటి ప్రదర్శనను చేస్తూ ఉన్నట్లుగా మనకు గోచరిస్తూ ఉన్నది. దీనికి అనుగ్రహించినటువంటి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడే కాబట్టి ప్రతిజ్ఞగా ఒక కృతజ్ఞగా ఆ కృతజ్ఞతాభావంతో ఈ విధమైనటువంటి కైంకర్యాలను ఈ విధమైనటువంటి బ్రహ్మోత్సవాలను నిర్వహించుకుంటూ ఉన్నారనేటటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. కావున ఈ నిర్వాహకులెల్లరూ కూడా ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ ఇలాంటి దివ్యమైనటువంటి కైంకర్యాలను దివ్యమైనటువంటి వాహన సేవలను దివ్యమైనటువంటి బ్రహ్మోత్సవాలను ఎంతో గొప్పగా నిర్వహించుకుంటూ ఉండేటటువంటి ఆర్థిక శక్తిని ఇవ్వాలని ఆ స్వామివారినే మళ్ళీ మనం వేడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అన్నీ తానే కొమ్మరిస్తాడు. అన్నీ ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించాలో తనకు బాగా తెలిసినటువంటి విద్య. కనుక మనం అనుకుంటూ ఉంటాం, ఈ కష్టాలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, అసలు ఇలా నాకే ఎందుకు జరుగుతున్నది, అసలు నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం. అది పొరపాటు. ఇప్పటి కర్మకు ఇప్పటి ఫలితానికి ఎప్పటి కర్మో సాధ్యంగా ఉంది, ఫలితంగా ఉంది, సమాధానంగా ఉంది. కాబట్టి నిష్కారణంగా మనల్ని ఒకడు కొడుతున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది ఎప్పటి ఈ ప్రశ్నకు ఎప్పటి సమాధానమో ఒకటి ఉంటుంది, ఏ జన్మలో సమాధానమో. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కర్మకు బద్దులై జీవన్ముక్తులుగా మెలగడానికి కారణమైనటువంటి భాగవత స్పృహను మనం కలిసి ఉండాలి. ఆ కలిసినటువంటి విధానం ఎట్లా ఉండాలి అంటే పూర్తిగా కర్తృత్వ భావన లేకుండా పరమాత్మ యొక్క సుస్పష్టమైనటువంటి ఆ దయతో మనం జీవించినట్లయితే స్వామివారు అనేక రకాలుగా మనకు దీవెనలను అందించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆ సంసిద్ధుడై ఉన్నటువంటి విధానాన్ని మనకు మనమే గౌరవించుకోవాలి, మనల్ని మనమే గౌరవించుకోవాలి, మనల్ని మనమే అటువైపుగా అడుగులు వేసేటట్లుగా ప్రేరేపించుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు జన్మ సార్థక్యం కలుగుతూ ఉంటుంది. ఓం మధుసూదన హరి